5వ వచనం సహోదరులారా, నేను వచ్చినప్పుడు కాదు, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యము దేవుని వినికిడిలో సమకూర్చబడి ఈరోజు దేవుడు మీతో మాట్లాడును గాక. మీరు అందరూ తెలుగునేనా, ఇంకా డిఫరెంట్ ఎవరైనా కన్నడ నుంచి బాగున్న అక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడడం కష్టమని చదవడం కానీ. ఓకే, సో తెలుగుని ఒక ఆవిడ పాస్టర్ చెప్పారంట, ఒక వాక్యంలో ఏమని చెప్పారంటే మోషే అట్లు చేసిందని చెప్పేసి ఒక వాక్యం చెప్పారు. అప్పుడు నెక్స్ట్ సండే ఆవిడ ఏం చేసుకొచ్చిందంటే పాస్టర్ కట్లు చేసేసి అట్లు 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 అంటే ఆవిడ ఏమన్నదంటే అందుకు నేను అడుగుతున్నాను అనమాట. ఓకే, ఇట్లు ఓకే, అట్లు కాదు. కొన్నిసార్లు అందుకే మన బైబిల్ని రోజు చదువుతూ ఉంటే మన నాలుగు అనేది తింటుంది. ఇక్కడ చదివినట్టు కనపడతాను, వేసిన కనిపించడం లేదు. పొద్దున్న లేచినట్టే ఫోన్ చూసుకున్నామా అయిపోయినట్టుగానే కలవడం మరి. హల్లెలూయా. అంటే బైబిల్ ఇదంతా మంచిగా. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఒక వాక్యాన్ని రాసిన విషయం ఏంటంటే, ఈ మధ్య నేను వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో నేను రాలేదు, జ్ఞానంలో కూడా మీ వద్దకు నేను రాలేదు, వాక్చాతుర్యంతో నేను దేవుని ప్రకటించగలను. అంటే పౌలు అప్పట్లో మీకు తెలుసా లేదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి అది చాలా అందులో చదివితే చాలా గొప్పగా చెప్తారు. అయితే అమెరికా చదివితే లండన్లో చదివితే కనుక చాలా అక్కడికి చదవాలా అంటారు. అదేవిధంగా పౌలు గారికి అలా అప్పట్లో చదువు అంత గొప్పదన్నమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినంత గొప్ప. అయితే అతనికి వాక్చాతుర్యం కలదు. అంటే వాక్చాతుర్యం అనగా మనకి ఎప్పుడైతే సరే ఫోన్ చేసి లోన్ తీసుకోవడం లేదా అక్కడ ఉంటారు. మనం వద్దన్నా సరే అది పీడించి ఏదో విధంగా లోన్ ఇప్పించాలంటారు. ఇది వాక్చాతుర్యం అంటారు. అంటే కన్విన్స్ చేయడం, చాలా మందికి కన్విన్స్ చేయడం వస్తుంది. వాళ్ళు మన ఎలా ఒప్పించాలని ప్రయత్నం చేస్తారు. పౌలు గారు ఏం చెప్తారంటే, మీ మధ్యకి నేను వచ్చినప్పుడు వాక్చాతుర్యాన్ని కానీ అదేవిధంగా జ్ఞానం గురించి కానీ నేను ఉపయోగించలేదు. అంటే ఆయనకి చాలా జ్ఞానం ఉంది, గొప్ప బలవాలు తెలుసు, బట్ దాన్ని ఏమీ ఉపయోగించలేదు. అంటే వాక్చాతుర్యంతో నేను చాలా అద్భుతంగా ఈరోజు మెసేజ్లో సంతోషపరచచ్చు. అక్కడ పెట్టగల చెప్పి అక్కడ స్టోరీ చెప్పి ఇవన్నీ చాలా ఇష్టం మనకి. దేవుడి వాక్యం కంటే కొన్ని స్టోరీలు లేకపోతే కొన్ని విధానమైన ఏదో జరగబోతుంది అనే విషయం చెప్పాలని చాలా ఇంట్రెస్టింగ్గా వింటాం. కానీ వాక్యం వరకు వచ్చినప్పుడు కొంచెం బోర్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే వాక్యం వింటూనే నిద్రపోతూ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు. అవునా కదా? నేను ఒక బ్రదర్ అంటే పిల్లలు అనుకుంటాం, కానీ ఆ బ్రదర్ వాకింగ్ చెప్తుంటే ఫేస్బుక్ ఆన్ చేసుకుని ఫేస్బుక్ చూసుకుంటాడు. ఈ చేస్తున్నాయి. ఓకే, దేవుని మహిమ కలుగుతుంది కాదు. అంటే దేవుడు అంటే ఎంత రెస్పెక్ట్ ఉంది అంటే, ఒక దేవుడి వాక్యం అని వినకుండా ఫేస్బుక్ చూసుకుంటాడంటే అసలు దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన అర్థం చేసుకోండి. సో దేవుడు నేను వాచ్ చేయకపోవచ్చు, బట్ దేవుడు అది చేస్తాడు కదా. సో దేవుడు మిమ్మల్ని వాచ్ చేస్తాడనే విషయం ఎప్పుడు కావచ్చు. పాస్ గారు ఈ రోజు వాచ్ చేయించడం అయిపోతున్నా మీరు ఎక్కడికి వెళ్ళి తెలియకపోవచ్చు, బట్ దేవుడు ఎల్లప్పుడూ కూడా నేను చూస్తూ ఉన్నాను, ఒకరి కోసం నేను వెతుకుతూ ఉన్నాను వాక్యం. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటారంటే, ఎందుకు ఈ విషయం చెప్తారంటే, వాక్యాన్ని వాక్శక్తితో కూడా చెప్పచ్చు. గట్టిగా అరిచి లేకపోతే మంచిగా లౌడ్ వాయిస్తో మాట్లాడి కొంతమంది మాట్లాడుతారు, నా ప్రియము వార్తే దేవుడు ఈ రోజు మీ మనుషులను నిలబడుతూ ఉన్నాడు. ఈ విధంగా వాయిస్ వినేవాడు. కొన్ని చర్చెస్లో పాస్టర్ గారు ఈ వాక్యాన్ని ఉపయోగించి మాట్లాడుతూ ఉంటారు. అయితే పౌలు గారు జ్ఞానాన్ని కానీ వాక్చాతుర్యాన్ని కానీ ఈ రెండూ ఉపయోగించకుండా ఏం ఉపయోగించడం, దానికి ఎంత వచ్చిన 5 తర్వాత చదవండి.
ఉపయోగించక వినియోగింపగా పరిశుద్ధాత్మను దేవుని శక్తియు కనపరచు దుష్టత్వములను వినియోగించింది. హల్లెలూయా. ఏం ఉపయోగించాడంట? దేవుని ఆత్మను ఉపయోగించాడు. మీరు కూడా ఈరోజు దేవుని ఆత్మని ఉపయోగించుదురుగాక. హల్లెలూయా. మనకి తండ్రి గురించి కొంత మట్టుకు తెలుసు, దేవుని కుమారుడు గురించి, యేసు ప్రభు గురించి కూడా కొంత మట్టుకు తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చినప్పటికీ చాలా మందికి ఉన్న ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని అనుకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్మ అంటే ఒకే శక్తి మాత్రమే అనుకుంటారు. పరిశుద్ధాత్మగా దేవుడు అర్థమవుతుంది. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభుని మహిమపరచడానికి. అర్థమవుతుందా? మరి ఈ భూలోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీ హృదయంలో నివసించడానికి. యేసు ప్రభు గారు నేను వెళ్ళుట మంచిది అన్నాడు. నేను వెళ్ళుట మంచిది, ఆయన వస్తాడు అని చెప్పాడు. యేసు ప్రభు మనకి చాలా మంచి కదా, యేసు ప్రభు మనకు ఉంటే సరిపోదు కదా. కానీ యేసు ప్రభు అంటారు నేను వెళ్ళుట మంచిది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తలు పంపిస్తాను, అంటే పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడంటే నాలో ఇప్పుడు తీసుకొని ఆయన బోధ చేస్తారని చెప్తున్నాడు. అర్థమవుతుందా? పౌలు గారికి ఎన్ని విషయాలు ఎవరు చెప్పారంటే పరిశుద్ధాత్మ దేవుడే చెప్పారు. అందుకే కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో ప్రభు బలం తీసుకుంటారా? ప్రభు బలం తీసుకుంటారు కదా. ఈ ప్రభు బల ఆరాధనలో పౌలు గారు లేరు. యేసు ప్రభు ఉన్నప్పుడు ప్రభు బలం ఇచ్చినప్పుడు పౌలు గారు లేరు. కానీ పౌలు గారు చాలా అక్కడే ఉన్నట్టు, ఆ పక్కనే ఉన్నట్టు ఆ అధ్యాయంలో చాలా అద్భుతంగా రాసి వచ్చాడు. ప్రభు వల్ల ఆయన ఏమేమి చేశాడో, ఆయన ఆ యొక్క రొట్టెని ఎలా పిలిచాడో, ఆయన ఎలాగ దాన్ని పైకెత్తి తర్వాత వారి సారి ఎలా కడిగాడో అవన్నీ కూడా ఆయన చాలా చక్కగా రాశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మరి పౌలు గారితో మాట్లాడిన పరిశుద్ధాత్మ ఈ రోజు నీతో కూడా మాట్లాడుతుంది. ఈ రోజు నీ హృదయంతో నీతో కూడా మాట్లాడాలనుకుంటూ ఉంది. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఏదో విధంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో నిర్లక్ష్య వైఖరి ద్వారా మనం దాన్ని వినటం లేదు. సరే, మీరు అందరూ క్రైస్తవులే కదా. నేను ఒక చిన్న వాక్యాన్ని చూపించి తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి దాదాపుగా 1:00 లేకపోతే 3:00 ముగిస్తారు. 5 ఉంటుంది. హల్లెలూయా. త్వరగా ముగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాం. మార్కు సువార్త మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి ఓకే. ఇక్కడ ఆగుతాం. కృష్ణగా చదివిన అందరికి అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కదా. నమ్మిన వాడు ఏం చేస్తాడంట? బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకున్నంత చేతులు ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం చాలా ఉంటారు తీసుకున్నారు. ఇంకా టైం ఉందని అనుకుంటారు బాబు. అంటే లోపల అంతా మొత్తం తిరిగేసి లాస్ట్ మొత్తం పేట తిరిగిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్ రాబోతామని. అది సో బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు ఈ బాప్తిసం తీసుకున్నది ఎవరు? నమ్మినోడు. అంటే మీరే కదా దేవుని నమ్ముకున్నారు. మీరు కొత్త రక్షకుడిగా దేవుని అంగీకరించి ఈ బాప్తిసాన్ని మీరు సేకరించారు. అవునా కదా? మీరు తీసుకున్న బాప్తిసం నిజంగా మారు మనసు పొంది తీసుకున్నారా లేదా, లేకపోతే ఎవరో ఫోర్స్ చేసి ఏ బాప్తిసం తీసుకో, పెళ్లి బాప్తిసం తీసుకో, పెళ్లి ముందు బాప్తిసం తీసుకో అని ఎవరైనా ఫోర్స్ చేస్తారో లేదు నాకు తెలియదు. కానీ ఆ వాక్య ప్రకారంగా మీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. దాని కింద వచ్చిన చదువుతాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చాలు ఒక అర్థం. ఎప్పుడైనా సరే నువ్వు మార్కెట్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇండెక్స్ కనబడుతుంది. అర్థమవుతుందా? మా తెలుగులో అయితే సూచిక పట్టి అంటారు. సూచిక పట్టి అంటే అక్కడ ఒక కొన్ని వివరాలు ఇస్తారు. ఈ రోజు రైతు బజార్లో ఈ విధంగా రేట్లు ఉన్నాయని చెప్తారు. అదే విధంగా ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, దేవుడు నమ్మి బాప్తిసం తీసుకున్నారో వారి జీవితాల్లో కొన్ని నెరవేర్చవలసిన అవసరత చాలా ఉంది. అక్కడ ఏం రాయబడిందంటే ఎవరైతే నమ్మారో వారి జీవితంలో ఏ నెరవేర్చబడాలి? కొన్ని సూచక క్రియలు కనబడాలి. ఏంటా సూచక క్రియలు? చదవండి. ఫస్ట్ ఒకటి, ఏమనగా
నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, పంట కలవలేదను ఆగలను, అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు హల్లెలూయా. ఇక్కడ వాక్యము ఎవరి కోసం చెప్పబడుతుంది? ఎవరైతే నన్ను బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే రక్షించబడ్డారో వారి నుంచి ఇవన్నీ కూడా బయటికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? వారి నుంచి బయటికి రావాలి. మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, ఫస్ట్ గా అక్కడ ఉన్న 2 పాయింట్లు తీశారు. పాములు ఎత్తు పట్టుకోవడం, విషం తాగడం, ఈ రెండు మనకి అర్థం కదా, ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఇంపార్టెంట్ కదా. రెండు తీశారు. ఉన్నాయి 3 ఒకటి ధైర్యాన్ని కలగొట్టాలి. ఎవరు కలగొట్టాలి? పాస్టర్ గారా, లేకపోతే నమ్మిన వారు కలగొట్టాలి? వాక్య ప్రకారంగా మరి ఎవరు వెళ్ళగొట్టారా లేదా? గుండె మీద సాక్షి పెట్టుకో, వెళ్ళగొట్టావా లేదా? దయ్యాన్ని వెళ్ళగొట్టారా లేదా? ఓకే. రెండో పాయింట్ ఏం చేయాలి? చేతులు వచ్చినప్పుడు, రోగులైన చేతులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత రావాలి. ఏ స్వస్థత తాపడం కాదు, పెద్ద పెద్ద రోగాలు పోవాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. తర్వాత అన్య భాషలు మాట్లాడాలి. ఈ మూడిటిలో మూడే రాశారు. ఏమి మూడే జస్ట్ కన్సల్ట్ చేశారు. ఏంటి? దయ్యాలు వెళ్ళగొట్టడం, అన్య భాషలు మాట్లాడడం, తర్వాత చేతులు వచ్చినప్పుడు స్వస్థత కలగడం. బాప్తిసం తీసుకున్నావు కదా, దేన్నైతే నమ్మి తీసుకున్నావు కదా, మరి ఈ మూడిట్లో ఒక్కటని నీ జీవితంలో జరిగిందా? అసలు బయటకు వచ్చిందా? మరి రాకపోతే నీ ఆత్మస్థితి ఏంటి? నిజంగా మార్పులు పొందావా? అక్కడ ఖచ్చితంగా రాయబడింది, నమ్మిన వారి వలన. ఎవరు నమ్మాడు? ఈ సిస్టర్ నమ్మడంతో, ఈ సిస్టర్ వలన అంటారు. మరి నీ వలన ఎలా జరిగిందో అంటారు. మరి బాప్తిసం తీసుకున్న వాడి వలన ఇలా జరగాలి కదా, మరి ఎందుకు జరగలేదు? మరి ఏం నమ్ముకున్నావు? ఏది ఆత్మస్థితి? ఈ వాక్యాన్ని బట్టి చూస్తే యు ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ నాట్? నువ్వు క్రైస్తవుడో కాదా? నమ్మితే కనుక ఖచ్చితంగా నీ నుంచి బయటకు వస్తాయి. నీ నుంచి బయటకు రావడానికి ఒక వాక్యం ఉంది, నమ్మని వారికి శిక్ష విధించబడదు. తెచ్చుకోవచ్చు. పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, చాలా అద్భుతంగా సహాయం చేస్తున్నావు, అన్నీ చేసి నాశనం పోవడం చాలా బాధాకరం కదా. అవునా? ఒకసారి ఆలోచించు. ఆ వాక్యం ప్రకారంగా నువ్వెవరు? దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఆ వాక్యం ప్రకారంగా నువ్వెవరు? అసలు నిజమైన క్రైస్తవుడు కాదా? మరి క్రైస్తవుడు అయితే, నువ్వు బాప్తిసం నిజమైతే నీలో ఎందుకు బయటకు రావట్లేదు? క్రియ విశ్వాసం అనేది క్రియ లేకపోతే అది మృతం అని రాయబడింది. అవునా కదా? ఆ వాక్యం మీకు తెలిసే ఉండదు. క్రియ లేకపోతే మృతం. ప్రేమ ఇప్పుడు కూడా ఏముంటుంది? యాక్షన్. ప్రేమ అంటే నోటితో చెప్పడం కాదు, యాక్షన్ చెప్పాలి, యాక్షన్తో చెప్పాలి, సహాయం చేయాలి. మరి నీ జీవితంలో నువ్వు క్రైస్తవుని చెప్పుకున్నావు కదా, మరి ఎందుకు ఎన్ని రావట్లేదు అంటే నీకు ఇంకా యేసు ప్రభు గురించి 1% కూడా తెలియదు. నీకు ఆత్మీయ స్థితి అంటే తెలియదు. యు ఆర్ ఏ రిలీజియస్ పర్సన్. నువ్వు మత సంబంధమైన మనిషి. నువ్వు మత సంబంధముగా దేవుడు నమ్ముకున్నావు కనుకనే నీ జీవితంలో ఆత్మ సంబంధమైన విషయం ఏమి జరగట్లే. అందుకే నీకు యేసు ప్రభు నీకు అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన విషయాలు తెలియాలంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడగాలి. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు లోక సంబంధమైన విషయాల్ని అడుగుతూ ఉంటారు, కానీ దేవుడేమో వీడు ఎప్పుడూ కూడా నన్ను ఏమి అడగడే, ఏం అడగడు. ఒక వాక్యం చూపిస్తారు. హల్లెలూయా. లోకసువార్త 11వ అధ్యాయము, లోకసువార్త 11వ అధ్యాయము 9 నుంచి. లోకసువార్త 11వ అధ్యాయము 9 నుంచి. మీరు అడుగుడి ఇయ్యబడును, వెతకుడి నీకు దొరుకును, తట్టుడి ఇయ్యబడును. ఓకే. పరలోకమందున్న మీ తండ్రిని పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కదా. ఏం అడగాలి? అడిగవా? అడిగితే నీ బాప్తిసంలో రిజల్ట్ లేదు కదా. నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వడానికి ఏంటి ప్రూఫ్? నువ్వు బైక్ డ్రైవింగ్ చేస్తానికి ఏంటి ప్రూఫ్? నువ్వు ఇక్కడ
ఇండియన్ సిటిజన్ అంటే ఏంటి ప్రూఫ్ అని అడిగితే ఏం చూపిస్తావు? ఆధార్ కార్డు చూపిస్తావు, లేకపోతే ఎస్ఎల్ సర్టిఫికేట్ చూపిస్తావు. నేను అడుగుతున్నా, యు ఆర్ రియల్ క్రిస్టియన్ ఆర్ నాట్? నువ్వు నిజమైన క్రైస్తవుడువా కాదా నేను అడుగుతున్నా. ఏంటి ప్రూఫ్? ఏంటి ప్రూఫ్? ఏది నీ ఆత్మీయ స్థితి? ఏది నీ ఆత్మీయత బలిపెట్టలేదు? ప్రభు నీకు సుధించుకున్నది ఆయన నీలో నివసించడానికి. అడుగుడే నీకు ఇవ్వబడుతుంది, వెతుకుడే నీకు దొరుకుతుంది. కానీ ఏం వెతకాలి? పరిశుద్ధాత్మ వెతకాలి, దేవుని మార్గాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి, దేవుని యథార్థత వెతకాలి. ఒక ఆయన అంటాడు, సార్ యథార్థం ఉంటే పరాధం దొరుకుతుంది అంటాడు. ఒక ఆయన అంటాడు, నీతి కొంటే ముందు వెళ్ళిపోతున్నాడు. అంటే నీతి ఉండద్దా? యథార్థం ఉండద్దా? యథార్థంగా జీవించద్దా? ఆ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు నువ్వెవరు? నువ్వు క్రైస్తవుడువా కాదా? నమ్మిన వారి వల్ల నీ సూచక క్రియలు వారిలో కనబడాలి. కనబడతా లేదు అంటే ఎక్కడికైనా సరిపోతే ఈ క్షణంలో దేవుడు వస్తే ఎక్కడికి వెళ్తావు? ఖచ్చితంగా పోయింది అర్థానికి. ఒకవేళ మూడింట్లో ఒకటిగా కనబడకూడదు. చాలాసార్లు ఏమనుకుంటారంటే దయ్యం పడితే పాషగా కనబడి, రాగు వచ్చినప్పుడు పాషగా కనబడి. మరి దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, సంఘానికి అధికారం ఇచ్చాడు. 50 అంటాడు, సంఘ పెద్దలు పిలిపించి వారికి ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన వారి చొక్కవచనం ఉంది. అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి మనకు సరిగ్గా అవగాహన లేకపోవడమే. అందుకే దేవుని ఆత్మ నీకు అల్లాడుతుంది. హల్లెలూయా. ఆదికాండములో 1వ అధ్యాయంలో 2వ వచనం అంటుంది, అక్కడ నిరాకారమైన భూమి ఉందంట. ఆ నిరాకారమైన భూమి ఆత్మ అటు ఇటు తిరుగుతుంది. ఎందుకో తెలుసా? ఆ ఆకారం లేని భూమిని అద్భుతముగా ఆకారము కలిగిన భూమి కింద మార్చడానికి ఈరోజు కూడా ఆత్మ తిరుగుతుంది. అండ్ నువ్వు నీ హృదయాన్ని తెలపట్లా. అందుకే ఈ హృదయమైన తలుపు నేను తడుతూ ఉన్నాను. నా స్వరం విని, నా స్వరం వింటే నీతో కలిసి బోధన చేస్తాను. అంటే అర్థం ఏంటి తెలుసా? నీతో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తాను, నీతో కలిసి దోస్తీ చేస్తాను, నీతో కలిసి మాట్లాడతారు. అందుకే దేవుని స్వరం వినలేకపోవడానికి కారణం అదే. ఈనాటి క్రైస్తవులు ఏమైనా చెప్పాలనుకుంటే కళ మాత్రమే చెప్తారు. నాకు ఆ కళ వచ్చిందండి, ఈ కళ వచ్చిందండి, ఆ కళ వచ్చిందండి. ఇక్కడ చాలా మందికి ఒక ప్రశ్న అడుగుతాను. మీ అందరికీ చాలాసార్లు పాము కళ రాలేదా? స్నేక్స్ వచ్చాయి లేదా? ఎందుకు వచ్చినాయి చెప్తారు. పాము కళ కనుక నీకు ఎప్పుడైనా వస్తాయి కనుక ఒకటి అర్థం చేసుకో, నువ్వు ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉన్నావు అర్థం. నీ ఆత్మని చెప్తుంది, రే నువ్వు చాలా బలహీనతగా ఉన్నావు, దయ్యం వచ్చి నీ ఆత్మను తాకుతుంది. నువ్వు అంత బలహీనంగా ఉన్నావు. అంత బలహీనమైన వ్యక్తి పరమ రాజ్యానికి వెళ్తాడు. అసలు నీ ఆత్మ బాగలేదు కదా, నీ ఆత్మను కట్టుకోవట్లేదు. నువ్వు ఎలా కట్టుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పిలవాలి. అందుకే యేసు ప్రభువు నేను వెళ్ళుట మంచిది, ఆయన వస్తాడు. ఆయన రావడం కోసం వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని మాట నమ్మి, వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం నమ్మి వాళ్ళందరూ అపోస్తల కాలంలో కూర్చొని వారు ప్రార్థన చేశారు. అందులో యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా ఉంది. ఆవిడ చాలా పరిశుద్ధురాలు. మరి ఆవిడకి ఎందుకు పరిశుద్ధాత్మ? ఆవిడకి కూడా కావాలి. ఆవిడకి అవసరమైనప్పుడు నీకు వద్దా నీకు? ఆ పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ ఉండగా మేడగదిన దేవుని ఆత్మ నీకు వచ్చింది. హల్లెలూయా. అదే ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఆత్మ ఎప్పుడు దేవుడు మంచితో కమ్యూనికేట్ చేయాలనుకుంటూ ఉంటాడు. యేసు ప్రభు ఎప్పుడు నీతో మాట్లాడాలనుకుంటూ ఉంటాడు. కానీ నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు? వినే పరిస్థితి లేదు. ఆ ఫోన్లోనో లేకపోతే ఆ పక్కింటి అమ్మాయితోనో యాదానితోనో అయ్యే మాటలు సరిపోతూ ఉంటాయి మన జీవితంలో. ఎప్పుడు చూసినా పక్కింటి ఏం చేశాడు, ఆ పక్కింటి ఏం చేశాడు, ఆ ఇల్లు కొనుక్కున్నాడు, ఇది కొనుక్కున్నాడు, ఇదే విధానంలో వెళ్ళిపోతా ఉంటాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏంటి నీ ఆత్మస్థితి? నీ ఆత్మీయ బలిపెట్టి ఎలా ఉంది? ఈరోజు నాకు ఇవ్వాల్సిన హృదయంలో స్థానము ఈరోజు నాకు ఇవ్వట్లేదు. నీ హృదయంలో వేరే ఉన్నాయి. మన హృదయం ఎలా చెడిపోతుంది తెలుసా? బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు కళ్ళుతో ఏమైతే చూస్తావో చీకటంగా నీ హృదయం కళ్ళు ద్వారా ప్రవేశిస్తుంది. అసలు హృదయం ఎవరు ఉండాలి? దేవుడు. ఎప్పుడు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఎందుకంటే ఆయన నీకు టీచ్ చేయాలనుకుంటాడు, ఆయన బోధించాలనుకుంటాడు, ఆయన నీతో మాట్లాడాలనుకుంటాడు. ఆయన భాష నీకు అర్థం కావట్లేదు, ఆయన బాధ నీకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం అవుతుందంటే నువ్వు ఒక మతపరమైన క్రైస్తవుడు కాదు, ఒక మతపరమైన క్రైస్తవురాలు ఉన్నారు. ఈ మతపరమైన వాళ్ళు ఏం చేస్తారంటే చర్చకు వస్తారు, వెళ్ళిపోతారు, పానికి ఇస్తారు, దండం పెట్టుకుంటారు. వీళ్ళందరూ కూడా మతపరులు. క్రైస్తవులకి మతమే కాదు, ఏంటిది? మార్గము, జీవం. దేవుడు చేసుకున్నాడు, నేనే మార్గము, నేనే జీవం. ఇది మతం కాదు, కానీ మతంగా చేసేస్తున్నారు. మీ భక్తి వల్ల అది మతం అయిపోతుంది.
అందరూ కూడా దండం పెట్టుకుని బ్యాచ్గా వెళ్ళిపోతారు. ఒక ఆయన అన్నాడు, నేను రోజు 3 సార్లు ప్రార్థన చేస్తాను అన్నాడు. 3 సార్లు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాను. ఎంత అద్భుతమైంది! మనం ఒకసారి ప్రార్థన చేయడానికి తలకిందలు అయిపోతా ఉంటాం. ఆయన అన్నాడు, రోజుకి నేను 3 సార్లు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ముందు, అంటే బ్రేక్ఫాస్ట్ ప్రార్థన చేసి తింటాం, తర్వాత లంచ్కి ప్రార్థన చేసి తింటాం, తర్వాత డిన్నర్లో ప్రార్థన చేసి తింటాం. ఈ తిండిగొడవ ఎప్పుడు దేవుడు రాజ్యం అనగా తిండిగొడవ కాదని బైబిల్లో ఉంది. దేవుడు రాజ్యం అంటే ఏంటి? భోజనము పానము కాదు, నీతి యథాతథ సత్యము దేవుని మార్గాన్ని వెతకడం. అది నువ్వు తెలుసుకోవాలి. ఇంత కఠినంగా చెప్తున్నాను కాబట్టి వచ్చేసారి మాత్రం ఈ పార్షికాన్ని పిలవాలని పిలవద్దు అంటారేమో. అది నన్ను అందరూ చాలా మంది అన్నారు, సార్ నెక్స్ట్ వీక్ రావద్దండి, మా విశ్వాసం మీకు అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు బాధ అదే. నేను ఏం చేయాలి? ఎవరిని ఏం పట్టుకెళ్ళను, ఎవరైనా పనులు తీసుకోండి. దేవుడు నాకు ఏదేస్తాడో దాన్ని బట్టి నేను వెళ్ళిపోతూ ఉంటాను. హల్లెలూయా. నేను ఎంజాయ్ చేసిన మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. జాబ్ లేక లేకపోతే ఏదో లేక దేవుడు పరిచయకు రాలేదు. దేవుడు నన్ను పిలిచాడు కనుక ఈ పరిచయకు వచ్చి దేవుడు పిలిచి, సో ఆయన ఒక దర్శనం ఇచ్చి ఆయన స్వరంతో మాట్లాడితే ఈ పరిచయకు వచ్చి పరిచయం నడిపిస్తూ ఉన్నాను. నాకు కావాల్సింది ఆత్మలు, ఆత్మ దిద్దుబాటు, ఆత్మను రక్షించడం, వారి పరిపక్వత చెందడం, వారు అద్భుతంగా మార్చబడడం, అందరూ కూడా దేవుని శిష్యులు అవడమే నాకు కావాలి. దేవుడు అంటే అందరినీ కూడా దేవుని శిష్యుల్ని చేయడం. ఏమన్నాడు? అందరినీ కూడా దేవుని శిష్యులు చేయాలి. మీరు అందరూ ఎవరికి ఏమైపోవాలి? దేవుని శిష్యులు అవ్వాలి. చర్చ్ పేరు ఏంటి? అపోస్తలు. మరి అందరూ మీరు ఎవరికి నిజమైన అపోస్తలుగా ఏంటి అనిపించట్లేదు. ఇలా అందరం కాదు, కానీ మళ్ళీ ఇప్పుడు రాదు కదా. సో ఏమని అనాలని చెప్పాను. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మని మీరు అడగండి. మీ జీవితాల్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. నా భర్తని ఎలా మార్చుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా మార్చుకోవాలి, మంచి ఉద్యోగం ఎలా సంపాదించాలి, ఎలాగా నాకున్న పరిస్థితిని, నాకున్న పూర్ అంటే నాకు పేదరికాన్ని ఎలా కొట్టివేయబడుతుంది, నా అనారోగ్యాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇదేంటికి ప్రశ్నలకు ఒకటే ఒక జవాబు దేవుడి దగ్గర ఆయన ఆత్మాడు. ఆయన నేను గైడ్ చేస్తాను, అద్భుతంగా గైడ్ చేస్తాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక డాక్టర్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్ ఏంటి ఎక్కడ అడిగావా? అడగో. ఆ ట్యాబ్లెట్ ఏంటో నీకు అనవసరం. బట్ ఆ ట్యాబ్లెట్ వేసుకొని నమ్మి విశ్వసించి తగ్గిపోతలే అనుకుంటాం. అవును కదా? మరి దేవుని వాక్యాన్ని అంతగా కూడా అలాగా కూడా ఎందుకు నమ్మట్లేదు మీ జీవితాల్లో? దేవుడు రాత్రి మాట్లాడుతున్నాం. దేవుని మాట ఎలాంటి మాట? అగ్ని వంటి మాట అని దేవుడు చెప్తున్నాడు. మరి అటువంటి అగ్ని వంటి మాటలు ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు? దేవుడితో మాట్లాడి ఏ వెతకాలి? నువ్వు రోజు నుంచి నువ్వు ఏం వెతకాలి? దేవుని ఆత్మను వెతకాలి. ఇక్కడ యవనస్తులు దేవుని స్వామి విందురు కాక, యవనస్తులు దేవుని స్వామి విందురు కాక. ఏంటో నాకు ఏమో అర్థమవుతుంది. వాళ్ళు రోజు ఉపాసమే కదా, అసలు రోజు లేదు, లేకపోతే ఫీల్డ్ చూపులో కూర్చున్నాడు, లేకపోతే నాకు చూసి భయపడుతున్నారా, లేకపోతే ఏంటో నాకు అర్థమవుతుంది. దేవుని భయమగలరు కాక. అబ్బా దేవుని స్తోత్రం వచ్చేసి ఉద్యోగం వచ్చింది, అదే మనకు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకసభ 13 చదివినప్పుడు ఏమనిపిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మీకు ఇస్తాడు. ఈ వాగ్దానం పట్టుకొని, ప్రభా నీ ఆత్మ నాకు ఇస్తా ఉన్నాడు కదా ప్రభా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభా, నా కుటుంబంలో నీ ఆత్మ ఉండాలి ప్రభా అని ప్రార్థన చేయి. నీ ఫ్యామిలీస్ లో అందరూ మార్పు చందబద్ద చూడు. మా అమ్మగారు మా నాన్న కోసం చాలా సంవత్సరం ప్రార్థన చేసి అలసిపోయారు. మా నాన్న పాడేవాడు గారు. ఒకరోజు దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ మా అమ్మగారిని వచ్చినప్పుడు మా అమ్మగారు ఒక ప్రవచన రీతిగా మా నాన్నగారితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ రోజు దేవుని ఆత్మ రాగానే ఫస్ట్ నేను బాగిపోయాను. నేను చిన్నవాడు అనమాట. కానీ మా నాన్నగారు మాత్రం ఒక్క రోజు మాట్లాడండి దేవుని కలిగి సిగరెట్ నుంచి మానేసాడు, మందు నుంచి మానేసాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? అందుకే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే తెలుసు కదా, ఇది జెండా వేసుకోవడం, స్వతంత్రం అంటే ఫ్రీడమ్. బర్త్డేస్ అని కూడా మొత్తం అన్ని కలిగిపోతాయి. అందుకే ఇండిపెండెన్స్ కావాలంటే ఆయన రావాలి. ఎవరు రావాలి? పాప రావాలి, తండ్రి అయిన దేవుడు రావాలి, యేసు ప్రభు రావాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద రావాలి. ఆకారం లేని భూమిని ఈరోజు ఆకారమైన భూమి మీద నిన్ను మార్చివేయాలి. ఆకారం కలిగిన భూమి ఎప్పుడైతే అది నివాసయోగ్యంగా మార్చబడుతుంది. ఎప్పుడు నివాసయోగ్యంగా మార్చబడుతుందో అది ఆశీర్వాదకరము. హల్లెలూయా.
ధారాకారముగా ఉంది. దేవుడు మాత్రం అల్లాడుతున్నాడు. ఎప్పుడు నువ్వు దేవుడికి అవ్వలేదు. ఏసే నా దేవుడికి రా అని ఎప్పుడు అడిగినా అను అనే ఉంటావు. నాకు తెలిసి చాలా మంది అన్నీ ఉంటాడు. అడుగు ఈ రోజు నుంచి, పరిశుద్ధాత్ముడా నా ఇంట్లోకి రండి, పరిశుద్ధాత్ముడా నాలోకి రండి, పరిశుద్ధాత్ముడా మా ఇంట్లో నివాసం చేయండి. చాలా గృహాల్లో దయ్యాలండి తెలుసా. నేను పంజాబ్ వెళ్ళినప్పుడు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నాతో పాటు ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు ఎప్పుడు కూడా పాపం ఆయన అలాగే చూస్తూ ఉండేవాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు గట్ట వెళ్ళిపోవడం, లేకపోతే కొంతమంది స్వస్థపరచబడడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. పాప ఆయన డిసప్పాయింట్ అయ్యి అయ్యో దేవుడు నాకు వాడుకుంటుంది అని ఫీల్ అవుతూ ఉండేవాడు. పాపకి మాత్రం చాలా ఆసక్తి ఆయన. అయితే నేను బాధపడి దేవుడిని ప్రార్థన చేసి ఆయన్ని కొలద కొట్టి ఇప్పుడు ఒకసారి ప్రార్థన చేయాలి అనగానే నా విశ్వాసం ప్రార్థన చేయమన్నాను. ప్రార్థన చేయమనగానే ఆ పాస్టర్ గారు ఫస్ట్గా మరి ఏమనిపించిందో పాస్టర్ గారు చేసి ఏంటాడు ఫస్ట్ పాస్టర్ గారు చేసిన దెయ్యం ఎంత పెద్ద దెయ్యం అంటే చాలా పెద్ద భయంలో పాస్టర్ గారు దెయ్యం. మీకు అర్థమవుతుందా? పాస్టర్ గారు పక్కన పెడితే తర్వాత అందరి మీద విశ్వాసం మీద ఇంకేం దెయ్యాలు ఉంటాయో. రాత్రి మాట్లాడుకున్నాం కదా, 18 సంవత్సరాల నుంచి ఇచ్చిపోతానే ఉంది. ఒక ఆవిడ అబ్రహాం సంతానము అందముంది, కానీ ఆవిడ ఏముంది? దయ్యం ఉంది. అలాగే ఎన్నో మంది, చాలా మంది కూడా దయ్యం, ఇంకా వాళ్ళు దయ్యం పెట్టుకుని వాక్యం వింటూ ఉంటారు, కానీ వాళ్ళు సార్లు అంత యాక్ట్ అయ్యి నేను వాక్యం చెప్తే ఎవరికి ఏదో మళ్ళీ చెప్పండి అది సరిపోయింది. నాకదే కావాలి. వాక్యం చెప్తే ఏదో మళ్ళీ చెప్పారంటే చూసుకో. ఎక్కడ ఉన్నాం మనం, ఎక్కడ ఉన్నాం? హల్లెలూయా. సరే, ఇంకొక వాక్యాన్ని మనం ముందుకు తీసుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సర్వసత్యం అనే ఆత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలంట. సత్యస్వరూపి ఆత్మకు వచ్చినప్పుడు సర్వసత్యంలోకి వెళ్తారు. మీరు ఇప్పుడు సత్యంలో ఉన్నారా లేక అసత్యంలో ఉన్నారా? ఈ విషయం నీకు ఎలా తెలుస్తుంది? దేవుని ఆత్మ నీ మీద రావాలి. దేవుని ఆత్మ నీ మీద వస్తేనే నీకు సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుస్తుంది. ఈ ప్రపంచంలో చాలా దుర్బోధలు వచ్చేసినాయండి. ఎంత దుర్బోధలు అంటే, ఒకడు అంటాడు సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు నేను అక్కడ జస్ట్ ఏదో డ్రింక్ తాగుతాను, బ్రదర్ తీసుకోవచ్చు వాకింగ్ చెప్పొచ్చు అన్నాను. అంటే సరే అమ్మా ఏంటో చెప్పాను. యేసు ప్రభుకి బాగా నీకు తెలుసా? ఎంత గొప్ప వాక్యమో నేను ఒకటి చెప్పాను. అయితే నువ్వు ఇమీడియట్గా నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. ఎంత దుర్బోధన వచ్చేసి తెలుసా? ఇలాంటి దుర్బోధన ఎదుర్కోవాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి, నీకు వాక్యం తెలిసి ఉండాలి. లేకపోతే నువ్వు కూడా అసత్యంలోకి వెళ్ళిపోతావు. కొంతమంది ఉన్నారు యెహోవా సాక్షులు, వారు యేసు ప్రభు దేవుడే కాదని అలా పోతూ ఉంటారు. ఎన్ని వాక్యాలు చూపించినా కూడా వాళ్ళు అంగీకరించరు ఇలాంటి దుర్బోధన. ఎందుకంటే వాళ్ళ మీద దేవుని ఆత్మ లేదు, వాళ్ళు దేవుని ఆత్మను వెతకలేదా. అందుకే నువ్వు సత్యంలోకి వెళ్ళాలంటే నీకు కావాల్సింది సత్య స్వరూపి అయిన ఆత్మ నీలో కావాలి. ఈరోజు ఖచ్చితంగా నువ్వు అడగండి, దేవుని ఆత్మ నీకు వస్తుంది. ఎంతమంది కావాలి దేవుని ఆత్మ? హల్లెలూయా. నేను 10 రూపాయలు తరుపుకుంటాను, ఎంత కావాలి? ఎందుకు అడిగితే చెప్తాను. 10 రూపాయలు ప్రార్థనలో ఫీజేదో పెడతారు, నాకు పాంప్లెట్ పెట్టారు. నెక్స్ట్ 14 సెప్టెంబర్ 14న ఫీజు పెడుతున్నారు. దానికి బహుమతి వచ్చి 1000 రూపాయలు. ఓకే, అదే రోజు ఫీజు కాకుండా ఎవరైనా చాలా మంది నేను రాను కానీ బైబిల్ ఉన్న ఇండెక్స్ కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ చూడకుండా ఎవరైనా చెప్తే నేను కొంత మనీ ఆయనకి నేను పంపిస్తాను. ఇండెక్స్ అంటే తెలియమంటారు, సూచిక పట్టి ఉండదు కదా. ఆదికాండం, నిర్మకాండం, లేఖకాండం, సంఖ్యాకాండం అవన్నీ కూడా చూడకుండా చెప్పాలి. చెప్తే మంచి బహుమతి నీకు నేను పంపిస్తాను. ప్రాంతాలు ఖచ్చితంగా ఇస్తాను, కూడా పంపిస్తాను. కావాలి ఎప్పుడు సెప్టెంబర్ 14 ఏమైనా స్పెషల్ ఉందా? హాలిడే ఉందా? ఓకే, చిల్డ్రన్స్ చేయాలా? అది సెప్టెంబర్ 5 అనుకుంటుంది. దేవుని మహిమ కాక. హల్లెలూయా. సో క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. వాక్యం నేర్చుకోండి. కష్టపడుతున్నారు ఆయన, ఏదో ఒకటి వాక్యం నేర్పించాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అవునా కదా? సో మీ అందరూ చేసేది ఏంటంటే దేవుని వాక్యం నిజంలో సత్యాలు తెలుసుకోవాలి. సత్యం తెలుసుకుంటూ కాక. హల్లెలూయా. ఏ సత్యం ఏంటో సత్యమా? సత్యనారాయణ దేవుని యొక్క సత్యం
సత్యాన్ని తెలుసుకుందువుగా. హల్లెలూయా. రోజు పాస్టర్ ఆ ఊరు పక్కన రాజమండ్రి పక్కన పాస్టర్ గారు పెంటెకోస్తల్ అంటే తెలుసు కదా. పెంటెకోస్తల్ అంటే కొంచెం మంచిగా సౌండ్ గట్టిగా చేసి చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఏం లేదు, కానీ కొంచెం ఊరు పాస్టర్లే. పెద్ద డ్రమ్ ఉంది. ఈ డ్రమ్ము పట్టుకొని డ్రమ్ కొడుతూ ఉంటాడు. అని పాడుతూ ఉంటాడు. ఇది కొంచెం ఎంత కదా స్లో. అగ్ని పంపించు, పరిశుద్ధాత్మ పంపించు, ఇలా ఫాస్ట్ ఫాస్ట్ ఎంత పాడలేదు ఏదో పాట, చాలా అద్భుతంగా పాడలేదు, ఫాస్ట్ ఫాస్ట్ పాడేది కదా. అలా పాడుతున్నప్పుడు నేను గట్టి కొడతాడు. ఇక్కడ ఉన్న చాలా మంది విశ్వాసాలు అందరూ నుంచుంటారు. ఎంత ఫాస్ట్ నుంచి పెట్టారు కదా. మీరైతే చాలా మంచివాడు. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు నుంచుని ఇలా ఉన్నారండి. పాస్టర్ గారు ఏమో పాపం డ్రమ్స్ ఎక్కువ కొట్టేస్తారు. ఈయన అందరూ నుంచుని దగ్గరకు వచ్చేసి పాస్టర్ గారు కొట్టేస్తారు. ఎలాగ ఇలా కొట్టేస్తారు. పాస్టర్ గారు కొట్టేశారు. ఎక్కడి నుంచి ఆ చెవుడి నుంచి వచ్చేసింది అమ్మా. ఈ చెవుడి నుంచి ఒక ఆవిడ వచ్చేసింది. ఎక్కడికి స్టేజ్ మీదకి మీరైతే వస్తారు దేవుని పైన కలుగుతారు. వచ్చి కొట్టేసింది. అప్పుడు పాస్టర్ ఇంటి అనుకుంటేందరూ ఏం చేయాలన్నా బాబు అని అర్థం కాక ఒక రోజు ఈసారి ఆరాధన చేసుకున్నామా మోకాళ్ళు వేయించారు. ఎవరు ఆడరు? మోకాళ్ళు అంటే ఎవరు రారు. హల్లెలూయా. ఆవిడ పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారు నుంచి ఆరాధన చేస్తున్నారు. కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అంటే కొన్నిసార్లు అలా జరగచ్చు, కానీ ఆవిడైతే పరిశుద్ధాత్మ అంటే ఎగరడమేమో అనుకొని కొంతమంది చూసే ఉంటారు. ఇలా కొట్టేస్తా ఉంటారు. ఏంటో మరి నాకు తెలియదు, కానీ ఇలా కొట్టేస్తుంటారు. ఇలా కొడతా ఉంటే అందులోకి అలా అబ్బాయి వచ్చి ఈవిడేమో మంచిగా కొడతాం, చప్పట్లు కొడతాం. ఆ అబ్బాయి వచ్చి అమ్మా నాన్న వచ్చాడే అన్నది. ఏమి నాన్న వచ్చాడే అంటే సైతన్నా అంటే దేవుడు ఆత్మకి ఎవరు ఆపేశాడు? ఈ పిల్లడు ఆపేశాడు. అంటే ఆవిడ బాగా అర్థమైందా? దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అయి ఉండొచ్చు, కానీ నీ జీవితం అయితే ఖచ్చితంగా మార్చబడతాడు. హల్లెలూయా. ఒకవేళ నీ దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినా కూడా నువ్వు మారలేదంటే అది దేవుని ఆత్మ కాదు. ఖచ్చితంగా నువ్వు ఎవరితో కరెక్ట్ అయి ఉన్నావని యాక్టింగ్ చేస్తామని ఓవర్ యాక్టింగ్ చేస్తామని మనం ఓవర్ యాక్టింగ్ చేస్తాను. పాస్టర్ గారి దగ్గర నేను చాలా పుస్తకం తెలుసా, నేను 2 గంటలు చెప్పాలంటూ 5 గంటలు తెలుసా అని కొంతమంది ఓవర్ యాక్టింగ్ క్యాండిడేట్ ఉంటారు. అలా ఉండదు. అర్థమైందా? మనలో ఉండవలసింది ప్రేమ, సాత్వికము, నిజాయితీ, యథార్థత, పరిశుద్ధత. ఇది మాత్రమే మన యొక్క ప్రాపర్టీస్, ఆస్తులు. హల్లెలూయా. ఏ ఆత్మను మీకు దేవుడు ఇస్తున్నాడు? శాశ్వత సత్యము కలిగిన ఆత్మను మీకు ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ నడిపించడానికి? సత్యమును తెలుసుకోవడానికి. హల్లెలూయా. ఇంకొక వాక్యం మనం చూసుకునే సమయం అడిగేటువంటి దేవుడు వైపు కలిగిన అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38. మీరు మారుమనసుకొని పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున పొందుడి. అప్పుడు మీరు హల్లెలూయా. ఎప్పుడు పొందుతాం? మారు మనసు ఉంటే ఖచ్చితంగా పొందుకుంటాం. ఏమంటే మారు మనసు ఉంటే యేసు ప్రభు నిజంగా సొంత రక్షణ గ్రహించి నీ పాపాల దగ్గర ఒప్పుకొని ప్రభువా నేను పాపిని ప్రభువా, దేవా నేను చేసినట్టు కూడా దుర్మార్గమైన పనులు ప్రభువా. చాలా మంది అనుకుంటారు పాపని నేను నచ్చేది చేయలేదు కదా, మా అమ్మగా నేను చేయలేదు కదా అని అనుకుంటేమో. అసలు మన రక్తంలోనే పాపం ఉంది. ఆ పాపం సబ్జెక్ట్ చాలా పెద్దది చెప్పలేదు. మన రక్తంలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఎవరైతే ఒప్పుకుంటాడో అతిక్రమం విడిచిపెట్టాడో వాడి మీద దేవుడి కృప వస్తుంది. దేవుడి రక్తం చదవడం కనబడతాడు. అప్పుడు దేవుడి వరం వస్తుంది. ఏ వారిది? పరిశుద్ధాత్మని వరం వస్తుంది. ఈ వరం కోసం పోరాడాలి. పరిశుద్ధాత్మ వరం నాకు కావాలి. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు. ఎప్పుడు వరకైతే నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి ఉంటావు కదా, లేకపోతే ఒక ఇల్లు కొట్టుకొని కట్టుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేసి ఉంటావు కదా, లేకపోతే ఒక మ్యూజిక్ నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసి ఉంటావు కదా, లేకపోతే ఒక తల్లి ఒక గర్భం ధరించిన తర్వాత ఒక బిడ్డ బయటకు రావడానికి 9 నెలలు వస్తుంది కదా. ఒక ప్రయత్నం చేస్తూ ఉండు, ఖచ్చితంగా దేవుని ఆత్మ వస్తుంది. నాకు దేవుని ఆత్మ పొద్దుకోవడం చాలాసార్లు అనిపించింది. మా అమ్మగారి వచ్చినప్పుడు నేను అనుకునేవాడిని నాకు వస్తే బాగుండు అనుకునేవాడిని. అనుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ప్రభా మీ ఆత్మ నాకు కావాలి ప్రభా అనుకుని అనుకున్నాడు. అది వచ్చేది ఏం వచ్చింది కాదు, నేను అనుకున్నాడు అది వచ్చేది ఏమొచ్చింది కదా, ఎందుకంటే వాకింగ్ తెలియదు. వాకింగ్ తెలియకపోవడం వల్ల అది వచ్చేది ఏమి వచ్చింది కదా. కొంతమంది గట్టిగా సంపడ కొట్టేవారు, గట్టిగా చేతులు లాగేసి పచ్చదాకా వచ్చింది కదా. నేను ఒక రోజు మాత్రం అడిగాను, నువ్వు మాత్రం నిజమైతే నాకు తాకున్నాడు. అప్పుడు దేవుడు ఆత్మ దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడు. ఎంత మంచి స్నేహితుడు అంటే అందరితో కూడా మాట్లాడుతూ ఆయన మాట్లాడితే ఇతరులు ఎదిరించలేదని దేవుడు వాటిని సెలవిస్తాడు. పేరు ఎంత పిలుకోడో తెలుసా, చాలా పిలుకోడండి. అంత పిలుకతను దేవుడు ఆత్మ వచ్చిన తర్వాత ఆయన వాక్యం ప్రకటిస్తే చాలా మంది మారవస్తుంది పరిశుద్ధ ఆత్మ ద్వారా. అందుకే దేవుడు వాటిని సెలవిస్తుంది. ఒక వాక్యం నుంచి అపోస్తలుల కార్యం 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మీరు ఏం పొందుకుంటారంట? శక్తి పొందుకుంటారు. మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం రోజు ప్రాసెస్, ఒక రోజు జరిగింది కాదు. అర్థమవుతుందా? ఏలియా దగ్గరికి ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చి ఏలిని అడుగుతున్నాడు, ఏంటి ఇన్ని సంవత్సరాలు ఇంట్లో తిరిగాను కదా, నాకు ఒక వారం ఉంది అడగనండి. సరే ఏలి అని వెళ్ళిపోతున్నాను కదా, అడిగితే నీ దగ్గర ఉన్న ఆత్మ 2 ఇద్దరు కావాలన్నాడు. అదే తన దగ్గర రూపాయలు ఉంది, 2 రోజులు అంటే నెరవేర్చాలా అని ఏలి అన్నారు. మీకు అతని భాషలో చెప్తున్నాడు, నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 200 అడిగినప్పుడు నాకు ఇవ్వలేవు కదా. ఏలి గారి దగ్గరికి వచ్చి ఎలీషా అడుగుతున్నాడు, నాకు 200 ఆత్మ కావాలి అని అడిగాడు. అయ్యో అదేంటి కానీ ఎలా సాధ్యము, నా దగ్గర ఒకటే ఉంది, ఎలా ఇవ్వగలను అనుకుని ఏం మాట్లాడకుండా ఆయన రథం మీద పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఎంత బాధ కలిగిందంటే, యూదులకి ఏదైనా ఇతర పర్సన్కి ఏమైనా పాపం వచ్చిందనుకో, లేక దుఃఖం కలిగిందనుకో, బట్టలు చింపేసుకుంటారండి. చింపేసుకుని బాధపడతారు అనమాట, చాలా బాధపడతారు, దుఃఖపడతారు. దాన్ని పొందుకోవడం కోసం చాలా దుఃఖపడతారు వాళ్ళు. మనకు అలాంటి పొందుపడితే మనం అలా బాధపడకూడదు. ఈరోజు ఎవరు మా నాన్న పడిపోలేదు చచ్చిపోతారు, మా నాన్న పడిపోవడం చచ్చిపోతారు, ఫోన్ వాళ్ళు చచ్చిపోతారు. ఈ బెదిరింపులు ఎక్కువైపోయి మా నాన్న పడిపోతాం చచ్చిపోతాం. ఎలా బెదిరించారు, తల్లిదండ్రులు బెదిరించారు. ఆ ఎలీషా ఏలియా దగ్గర అడిగాడు, నాకు 200 ఆత్మ కావాలంటే. అప్పుడు ఏలియాకి ఏం చేద్దరికి పైకి వెళ్ళిపోయాడు. పైనుంచి మాత్రం ఎందుకు పనికిరాని ఒక కండవ, దాని ఏమంటారు ఒక రకలాంటిది ఎంత పడేశాడు. అది అంత శుభ్రంగా ఉండేది కాదు, రోజు ఉపయోగించుకునేది. అది వేసిన తర్వాత అప్పుడైతే సాటిస్ఫాక్షన్ అయ్యి ఆయన తీసుకొని వెళ్ళిపోతూ అక్కడ ఏలియా దేవుడు ఎక్కడని పరీక్షించుకుంటాడు. దేవుని ఆత్మ ఉందా లేదా పరీక్షించుకుని ఏలియా దేవుడు ఎక్కడ అని నన్ను కొట్టగానే ఆ వాటర్ 2 డివైడ్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళి ఎలీషా 2 ఆత్మ అడిగాడు కదా, మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? దేవుడు చెప్తూ ఉంటాడు, నీకు ఎలీషాకి అయితే 2 ఆత్మ వచ్చారేమో కానీ మనకైతే అన్లిమిటెడ్ స్పిరిట్. హల్లెలూయా. పరలోకం తెరవబడిందంతే, మనకి ఇవ్వడానికి దేవుడు పరలోకం తెచ్చాడు. నీకు ఎంత కావాలంటే అంత తీసుకోవడమే రోజు ప్రాసెస్. రోజు నింపబడుతూ ఉండాలి పరిశుద్ధాత్మ శక్తిని మీదకి రావాలి. అందుకే యాకోబు ప్రకటిస్తూ ఏమంటే, నేనైతే నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చి వాడు మాత్రం పరిశుద్ధాత్మలో ఇస్తున్నాడు. చాలా మంది పెళ్లి బాప్తిస్మం తీసుకుంటారు, పెళ్లిలో తీసేసుకుంటారు బాప్తిస్మం. అది చాలా ఈజీ, పాస్టర్ కన్విన్స్ చేసి తీసేసుకోవచ్చు, మా కళ్ళు కప్పేసి తీసేసుకోవచ్చు. బట్ దేవుడు ఆత్మ ఎలా తీసుకుంటావు? మరి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందావా? ఇది ప్రశ్న. మీరు అర్థం కాదు, పరిశుద్ధాత్మలో పొందావంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినట్టే. పొందావా లేదా? పొందావా లేదా? పొందావా లేదా? చూసావా జవాబు? ఒకవేళ పంపించడానికి ఒకటే అలా పక్కన పోతామంటే. హల్లెలూయా. దేవుడితో మాట్లాడుతున్నాడు, సీరియస్ మ్యాటర్. ఈ హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? లోకం ఉందా? నీ హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నదా? దేవుడు ఉన్నాడా? లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాలు, పాపం సంబంధించిన విషయాలు అవుతుందా? దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాడు. నా హృదయం నాకు, నీ హృదయంలో నేను అనుమానించు, అప్పుడు నేను ఖచ్చితంగా నీళ్ళకి వస్తాను. హల్లెలూయా. కొంతమంది చాలా మంది దగ్గరికి వస్తూ ఉంటారు, కొంతమంది మాత్రమే, కొంతమంది మాత్రమే నేను ఆత్మీయంగా ఎదగడానికి కొంచెం నన్ను ప్రోత్సాహపరచండి, నాకు ఆత్మీయంగా ఎదగడానికి కొంచెం గైడెన్స్ తెచ్చండి అని అడిగిన చాలా తక్కువ మంది.
అందరూ వచ్చినప్పుడు ఇది ఒప్పించండి, ఇది ఒప్పించండి, ఇది ఒప్పించండి అంతే. అది నొప్పులు వచ్చి పోతా ఉంటాయి, వస్తే పోతాయి. కానీ దేవుని ఆత్మను కనుక నువ్వు పొందుకుంటే, దేవుని ఆత్మను నువ్వు బలపడితే శరీరాన్ని జయించగలవు. హల్లెలూయా. అందుకే మీరు ఆత్మ సంబంధమైన సారులుగా మీరు మారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మచేత ఎంతైతే నడిపించబడతారో వారు దేవుని కుమారుడు. మరి మీరెవరు? దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు. మరి మీరెవరు? మరి దేవుని ఆత్మ మేము నడిపిస్తుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం బాధపడకండి, పాపాలను ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యం చూపించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహమును దేవుని హల్లెలూయా. ఏమి కొనబడ్డారు? దేవుని రక్తం వచ్చారు. చాలా వాల్యూబుల్. ద హోలీ బ్లడ్ చేత మీరు కొనబడ్డారు. దేవుని ప్రొఫెసర్ కొనబడ్డారు. దాన్ని ఎంత కంపేర్ చేసిన దేవుడు కూడా కంపారిజన్ ఉండండి. అంత విలువైన దాని చేత మీరు కొనబడ్డారు కనుక దేవుడి చేత మీ దేహంతో ఏం చేయాలి? మహిమపరచాలి. ఏం చేయాలి? మహిమపరచాలి. మహిమపరచడం అంటే ఏంటి? మహిమపరచడం అంటే ఏంటి? మహిమపరచడం అంటే నీ హృదయాన్ని దేవునికి పరపరచడం. అర్థమైందా? మహిమపరచడం అంటే దేవునికి స్తుతి అర్పణ చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా. జస్ట్ పాట పాడుతూ ఉన్నారు. నాకు పాట పాడుతుంటే ఎవరు పాడలేదు. అలాగే ఆ పాట రాదన్నట్టు అలాగే ఉంటారు అందరూ కలిసి. అంటే నాకు సంబంధం లేదన్నట్టు. సో మన దేవుని మహిమపరచాలంటే ఈ రోజు వచ్చిందే 2-3 గంటలు అంతేనా? 10 o'clock వచ్చారు. సో 1 o'clock అయిపోతుంది ప్రేయర్. అంటే 2 hours 3 hours అంతే. మరి 3 hours కూడా ఎందుకు వచ్చామో దేవుని మహిమపరచడానికి కోసం కదా. మన ధ్యానం చేత దేవుని మహిమపరచడం కోసం కదా ఇక్కడ వచ్చింది. మరి హృదయం దేవునికి ఇచ్చావో లేదో ఒకసారి ప్రశ్నించు. ఈరోజు దేవుడు అడుగుతాడు, నీ హృదయాన్ని కనుక నాకు ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా నీ హృదయానికి వస్తాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏమడగాలి? మన ఇద్దరు పోతున్న ప్రయత్నపడి ఎంతైతే దేవుని మహిమ కలుగును గాక. మళ్ళీ ఇద్దరు పోతున్న ప్రయత్నపడి అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ లేదు. ఓకే, లాస్ట్ వాక్యం మీకు చూపించి నేను ముగిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగ మనం యుక్తముగా ఎలాగ ప్రార్థించగలడో మనకు తెలియదు, కానీ వచ్చని ప్రసంగము కానీ మురుగుతా ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఈ ఆత్మ కనుక నీకు వస్తే మీ ఆయన్ని ఎలా మార్చాలని నేను కష్టపడక్కర్లేదు. అర్థమైందా? ఇది ఎలా పెట్టుకోవాలని నేను కష్టపడక్కర్లేదు. ఆయన్ని నీ కోసం ప్రార్థన చేస్తాను. ఎలా ప్రార్థన చేస్తాను తెలుసా? మూలుగులతో ప్రార్థన చేస్తాను. నీలోకి వస్తే ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయనకి సమయం, ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. చాలా మంది రాత్రి నాకు బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. ఇంటికెళ్ళి కూడా వాళ్ళ కోసం బాధపడ్డారు. చాలా మంది ఆడపిల్లలు మన బాధ్యతలు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు పని చేయలేకపోవడం, కొంతమంది రెస్పెక్ట్ లేకపోవడం. సో వాళ్ళకి అర్థం కాలేదు మ్యారేజ్ లైఫ్ అంటే ఏంటో అర్థం కాకుండా మ్యారేజ్ చేసుకొని ఆడపిల్లలు బాధపడుతూ ఉన్నారు. కొంతమంది చాలా దుఃఖపడుతూ ఉంటారు. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు, చాలా మంది ఏమంటే నేను హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చి దేవుడు నమ్ముకున్నాను, వాళ్ళు మాత్రం మార్మల్స్ లైఫ్ అడ్మిట్ తిరుగుతున్నారు. నిజమే. ఈ బైపాల్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, దే నెవర్ గో టు ద హెవెన్. ఈ బైపాల్ క్రిస్టియన్స్ పరలోక రాజ్యానికి వెళ్ళరు. రీబార్న్ క్రిస్టియన్ మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఈ బైపాల్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ మార్మల్స్ లేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంటే రీబార్న్ క్రిస్టియన్ కావాలి, రీబార్న్ అలా జన్మించాలి అని చెప్తుంది దేవుడు. అంటే
హల్లెలూయా. ఈ రోజు నీ సమస్యని పరిష్కరించడానికి దేవుని ఆత్మ నీ మధ్యన అలాడుతూ ఉంది. ఆయన హృదయం దగ్గర తలుపు తడుతూ ఉన్నాడు. ఈ రోజు కనుక నువ్వు దేవునికి సమయం ఇస్తే ఆయనే నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నీ బలహీనతల గురించి ప్రార్థన చేస్తాడు, నీ సమస్యల కోసం ప్రార్థన చేస్తాడు, నీ కోసం ఏదైతే నీ భవిష్యత్తు నిర్మించాలో దాని కోసం కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన మాత్రమే ప్రార్థన చేయగలడు, ఆయన మాత్రమే తండ్రి దగ్గర కన్విన్స్ చేయగలడు. హల్లెలూయా. అలాగే దేవుని ఆత్మ పొందుకుంటే నువ్వు ఏం పొందుకుంటా తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఏమిటి చదువు? ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వాక్యము, విశ్వాసము, మరి ఒకరికి అద్భుత కార్యము చేసే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వాక్యము, మరి ఒకరికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి భాషలు, మరి ఒకరికి ఆత్మ అర్థమోచన శక్తి. ఏం కావాల్సిందంట? దేవుడు ఒక వరం ఇవ్వాలనుకుంటాడు. కావాలా వద్దని నీకు కావాల్సిస్తాడు. కావాలంటే ఇంకోటి సరిగ్గా చెప్తలేదు. ఏం అసలు ఏమవుతుంది? మీతోనే మాట్లాడుతుంది, మీకు సంబంధం లేదు అసలు. వాళ్ళు ఎక్కడో అలా రాజస్థానికి అలా అడుగులు ఎక్కడుంటున్నారు. కేడారు మహిళలు ఎక్కడ ఉంటారా? దేవుని మహిళలు ఎక్కడ ఉంటారు చెప్పండి. మళ్ళీ ఆపుతుండండి. ఇందాక చెప్పారు కదా, లైఫ్ ఇష్టపడి మీరు కదా లైన్ కూర్చోవాలి. టెన్షన్ సేపు కూడా కాన్వర్సేషన్తో ఉంటారు. స్కూల్కి వెళ్తే ఎలా ఉంటారు? అది ఏదో లేదంటే కూర్చొని పోతుంటున్నారు కదా. భయపడాలి, దేవుడికి భయపడు. పాస్టర్ భయపడలేదు, కానీ ఒకవేళ పాస్టర్ భయపెట్టినా ఇది బాగా బాగా చేస్తాడని అనుకుంటాం మనసులో. అందుకే పాస్టర్ గారు పాపం నేను వచ్చినప్పటి నుంచి నేను ఒక అద్భుతమైన విషయం చూస్తాను ఈ సంఘంలో. పాస్టర్ గారు నవ్వుతూనే ఉన్నారు, ఆ పాస్టర్ గారు కూడా నవ్వుతూనే ఉంటారు. హల్లెలూయా. అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా పాస్టర్స్ నవ్వరు ఈజీగా, బట్ మన ఇద్దరు నవ్వుతూనే ఉన్నారు. అది చాలా నాకు ఆనందం కలిగించింది. హల్లెలూయా. దేర్ ఆర్ స్మైలింగ్ ఫేసెస్. హల్లెలూయా. మీరు బాగా చూసుకుంటారనుకుంటున్నాను. దేవుడి మహిమగా. హల్లెలూయా. రోజు దేవుడి వాక్యం మీతో మాట్లాడింది. మీరు మీ హృదయంలో వెలితో ఉండకూడదు. రోజు మీ హృదయంలోకి దేవుని ఆత్మ నింపుకొని ఇక్కడి నుంచి మీరు బయలుదేరాలి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆత్మ చేత నింపబడాలనుకున్న వాళ్ళు మోకాలు తీసి ప్రార్థన చేయండి. వాటి కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. ప్రభువా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా. నువ్వు మోకాలు మోకాలు అంటే ఓకే, నార్మల్ కూర్చోకపోతాను. నాకు ఎవరు మాత్రం కూర్చోదు. ఎవరు మాత్రం ఖచ్చితంగా మోకాలు కానీ మోకాలు అంటే నిలువు మోకాలు లేదా? అలా ఒంగోలు మోకాలు లేదు. అలా ఒంగోలు సాధారణ నీళ్ళు కూర్చుంటాడు. అది హల్లెలూయా. దేవుడు మహిమపడుతుంది. దేవుడి దర్శనం చూచుదు కాక ఇక్కడ ప్రార్థన చేయండి. ప్రభువా, నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ కావాలి ప్రభువా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా. ప్రార్థన చేయండి, మొదలు పెట్టండి. దేవా, నీ ఆత్మ మాట్లాడయా 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 యేసయ్యా, మాట్లాడయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా 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 యేసయ్యా. ఆరాధన
Yes, I am.
మాట్లాడేనా మాట్లాడేయా మాట్లాడేయా యేసయ్యా. అందరూ నిల్చున్నారు, అందరూ నిల్చున్నారు. మాట్లాడేయా మాట్లాడేయా అందరూ పాడుతున్నారు. మాట్లాడేయా యేసయ్యా పాడు. మాట్లాడేయా 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 యేసయ్యా. That's what the Holy Ghost. మాట్లాడేయా మాట్లాడేయా. Feel the Holy Spirit. Feel the Holy Spirit in the right in the name of Jesus Christ. పాడు. మాట్లాడేయా. Feel the Holy Spirit. Feel the Holy Spirit. Feel the Holy Spirit right now. Touch
హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా Amen, amen. Thank you so much for this opportunity, God. దేవాతండి ప్రభువా ఈ బిడ్డలు ప్రభు ఇంటి చేతుల్లో పంపించట్లేదు ప్రభువా దేవుని ఆత్మను పొందుకొని ప్రభు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు తండ్రి ప్రభువా ఎవరికైతే బలాల చేత నింపబడి నాశపడుతున్నారు వారి బలాల చేత నింపబడబోతున్నారు ప్రభువా ఆత్మ ఫలముల చేత నింపబడి నాశపడుతున్నారు వారి ఆత్మ ఫలముల చేత నింపబడబోతున్నారు తండ్రి దేవ పరిచయం విసిట్లో ప్రభు ఎటువంటి పరిచయం చేయబోతున్నారు ప్రభు అటువంటి టాలెంట్స్ ప్రభు నీ ఆత్మ ద్వారా కలిసి సందర్భ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ రోజు ప్రభు నువ్వు మాట్లాడు ప్రభు నీ హృదయం ఖాళీ ఉంది నీ హృదయం ఖాళీ ఉండడానికి వీల్లేదు దేవుని ఆత్మ చేత నింపబడాలి అని నీతో మాట్లాడుతుంది చాలాసార్లు అనుకుంటావేమో సేవకుడితో మాత్రమే దేవుడు మాట్లాడతాడు మాతో మాట్లాడాలి కానీ ఖచ్చితంగా నీతో మాట్లాడు స్వరం పెట్టి మాట్లాడతాడు అది దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కుమారుడు కనుక ఆయన నీతో మాట్లాడతానికి ఖచ్చితంగా సర్విస్తూ ఉంటాడు ఆయన పూర్ణ మనసుతో నువ్వు ఎదిగిన ఆయన ప్రత్యక్షమవుతున్న దేవుడు వాక్యం సర్విస్తుంది ఈ మనసే నీకు దేవుడికి దారి చూపిస్తుంది ఆ మనసుని కాన్సన్ట్రేట్ నువ్వు పెట్టాలంటే దేవుడు ఆత్మ వైపుగా నడుచుకుని వెళ్ళబోతూ ఉన్నావు యేసు నామమున ప్రతి బిడ్డని తాకట్టు తీసుకోవడం తెలుస్తున్నాను తండ్రి ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం కలిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ యేసు రక్త విజయం యేసు రక్త సంపూర్ణ విజయం మీకు కలుగును గాక ఆమేన్ సమయం ఆశీర్వదిస్తున్నాను